అమ్మమ్మ గారి ఇంట్లో సాయంత్రం స్పెషల్ సర్వాపిండి తయారీ. సర్వాపిండిలోకి సొరకాయ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. రంధ్రాల జల్లెడ తీసుకొని సొరకాయను మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. సొరకాయ చూర్ణంలోకి కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలను ముక్కలు ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులోకి కలుపుకోవాలి. పుదీనా తీసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని కలుపుకోవాలి. పల్లీలు తీసుకొని ఈ విధంగా వేరు చేయాలి. జీలకర్ర తీసుకోవాలి, ఇందులో వేయాలి. కారపొడి తీసుకోవాలి, వేరు చేసిన పల్లీలు ఇందులోకి తీసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కడి చేసిన మిర్చి ఇందులోకి తీసుకోవాలి. బియ్యపు పిండిని తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఏమైనా పదార్థాలు వచ్చినా తీసి పక్కకు వేసుకోవాలి. సరిపడా వరిపిండిని తీసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత బియ్యపు పిండిని కొత్తిమీర, మెంతి, పుదీనా, ఉప్పు, కారం వీటన్నిటిని కలుపుకోవాలి. అందులోకి కొత్తిమీరలు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం, పుదీనా, నువ్వులు, జీలకర్ర, మెంతి, పల్లీలు ఇవన్నీ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మంచిగా కలిసిపోయేలా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి, మిర్చి అన్నీ మంచిగా కలిసిపోయేలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మెత్తగా అన్నీ కలిసిపోయేలా చూడండి ఎంత బ్రహ్మాండంగా కలుపుతున్నారో. మెత్తగా కలిసిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని సర్వపిండి పాత్రలు తీసుకొని అందులోకి నూనె వేసుకొని ఈ విధంగా 2 పాత్రలలో నూనె వేసుకోవాలి. సర్వపిండి పాత్ర చుట్టూ నూనె అందేలా చూసుకోవాలి. ఇలా సర్వపిండి ముద్ద తీసుకొని పాత్ర చుట్టూ మంచిగా వచ్చేలా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మధ్యలో ఆయిల్ అంటడానికి ఇలా హోల్స్ మార్చుకోవాలి. చూడండి, మళ్ళీ నూనె వేసుకోవాలి. మంచిగా వేడి చేయడానికి సర్వపిండి రెడీ. సిలిండర్ వెలిగించుకొని సర్వపిండిని వేడి చేసుకోవాలి. మూత పెట్టాలి. ఈ విధంగా మధ్యలో చూసుకోవాలి వేడి అవుతుందా లేదా అని. ఇవి పెద్ద పాత్రలు అవ్వడం వల్ల చుట్టూ కాలలేదు. సర్వపిండి కోసం చిన్న పాత్రలే తీసుకోవాలి. ఇలా కాలని చోట పాత్రను తిప్పుతూ వేడి చేసుకున్నాం. మిగిలిన నూనెను మరో పాత్రలోకి వేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే సర్వపిండి రెడీ. ఇదే అండి సర్వపిండి. సర్వపిండిని తినడానికి మరో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే అండి గుమ్మగుమ్మలాడే సర్వపిండి రెడీ. వేసవి సెలవులలో సాయంకాలం వేళ అమ్మమ్మ గారి ఇంట్లో మనవళ్లకు రుచికరమైన సర్వపిండి తయారీ.